హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. కొమ్మ కొమ్మకు సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి. ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం? ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం? కొమ్మ కొమ్మకు సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి. మనసులో ధ్యానం, మాటలో మౌనం. మనసులో ధ్యానం, మాటలో మౌనం. ఈ పాట గుర్తుందా? అందాల నటుడు శోభన్ బాబు నటి సుజాతతో కలిసి గోరింటాకు చిత్రంలో ఈ పాటలో పలికించిన హావభావాలు నేటికి పదిలం. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇంచక్క పండిన ఎర్రన్ని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష. కన్నే పేరంటాలికి కలకాలం రక్ష. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మహానటి సావిత్రి తన కూతురికి గోరింటాకు పెడుతూ పాడిన ఈ పాట సంగీత ప్రియుల గుండెల్లో ఈనాటికి మారుమోగుతూనే ఉంటుంది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దాసరి నారాయణరావు అద్భుత సృష్టి గోరింటాకు. 1979లో విడుదలైన ఈ చిత్రంలో అందాల నటుడు శోభన్ బాబు, సుజాత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రంలో వక్కలంక పద్మ, సావిత్రి, రమణమూర్తి, రమాప్రభ, చలం తదితరులు సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. హైందవ సంస్కృతిలో భర్త కొట్టినా, తిట్టినా, చంపినా నోరెత్తకుండా పడి ఉండాలని ఎప్పుడూ పురాణ కాలంలో చెప్పిన మాటలను యథాతథంగా ఆచరిస్తూ భర్త రమణమూర్తి చేతుల్లో చావు దెబ్బలు తింటూ సావిత్రి సర్దుకుపోతూ గడుపుతుంది. సావిత్రికి 2 పిల్లలు. తండ్రి నిత్యం తాగి వచ్చి తన తల్లిని కొట్టడం చూస్తూ పెరిగిన శోభన్ బాబుకు పసితనంలోనే తండ్రి పట్ల విపరీతమైన ద్వేషం పెరుగుతుంది. కూతురు గోరింటాకు కావాలని ఏడుస్తుంటే ఆకు రుబ్బి చేతులకు పెడుతూ గోరింటాకు పూచింది పాట పాడుతుంది. పాట పూర్తి కాకముందే తాగి వచ్చిన రమణమూర్తి కోపంతో విసిరిన వస్తువు కూతురు తలకు తగలడంతో చనిపోతుంది. ఈ ఘోరాన్ని చూసిన శోభన్ బాబు బాధతో విలవిల్లాడుతూ రోధిస్తాడు. తండ్రి చేతిలో చనిపోయిన చెల్లిని మర్చిపోలేక ఇంటి నుంచి పారిపోతాడు. అలా సిటీకి వచ్చిన కుర్రాడు కష్టపడి పనిచేస్తూ చదువుకుంటాడు. డాక్టర్ కావాలనే కోరికతో అతి కష్టంపై వైద్య విద్యను అభ్యసిస్తాడు. కాలేజీలో ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్న శోభన్ బాబును ధనికిరాలైన సుజాత గమనిస్తుంది. ఆర్థికంగా సాయం చేస్తే తీసుకోడని భావించి ఇంట్లో తన చెల్లికి ట్యూషన్ చెప్పమని చెబుతుంది. అతను ఉండడానికి సైతం వసతి సౌకర్యం కల్పిస్తుంది. అలా మొదలైన పరిచయంలో సుజాతకు చక్కటి వ్యక్తిత్వం, నిజాయితీ కలిగిన శోభన్ బాబు నచ్చుతాడు. తండ్రికి చెప్పడం వీలు కాదు. కనీసం ప్రేమించిన శోభన్ బాబుకు సైతం చెప్పలేకపోతుంది. ఇవేవీ తెలియని సుజాత తండ్రి ఆమెకు సంబంధం కుదుర్చుతాడు. మనసులో సుజాత అంటే విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ బయటకు చెప్పడు. తనకు నీడనిచ్చిన యజమాని మనసులో ఏముందో తెలియక ఇబ్బంది పడతాడు. ఆమెకు పెళ్లి అని తెలిసి ఆశ్చర్యపోతాడు. బయటకు ఏమీ చెప్పడు. సుజాతకు పెళ్లి జరుగుతుంది. కానీ అతను ఒక మోసగాడు కావడంతో తిరిగి పుట్టింటికి వస్తుంది. ఈలోగా అనుకోకుండా శోభన్ బాబు వక్కలంక పద్మ ప్రేమలో పడతాడు. అలా కొన్ని ఘటనల తర్వాత శోభన్ బాబుకు పెళ్లి జరుగుతుంది. మనసులోని భావం పైకి చెప్పకపోవడంతో సుజాత ఒంటరిగా మిగిలిపోతుంది. తల్లి, తండ్రి శోభన్ బాబు చెంతకు వస్తారు. ప్రేమ ఇవ్వడమే కాదు, తీసుకోవడం తెలియాలని చెప్పిన పాత్రల్లో సావిత్రి, సుజాత. జీవితం నడిపిన బాటలో పయనిస్తూ జరిగిన ప్రతి ఘటనకు స్వాగతం పలికిన పాత్రలో శోభన్ బాబు నటన వెలకట్టలేనిది. తెలుగు చిత్రసీమలో గోరింటాకు స్థానం ఎప్పటికీ పదిలం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్.